న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు దుర్మార్గం వల్లే ఇవాళ రాష్ట్రంలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. జగన్ మళ్లీ శవరాజకీయాలు చేస్తూ ముసలివారిని జగన్ చంపేస్తున్నారు. హత్య రాజకీయాలకు ముగింపు పలకాలి అంటే సీఎం జగన్ ను ఓడించాలి. ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు దుర్మార్గం వల్లే ఇవాళ రాష్ట్రంలో 31 మంది అవ్వాతాతల ప్రాణాలు పోయాయని అన్నారు. పెన్షన్లను మేం చెబితేనే చంద్రబాబు ఆరోపించారంటూ టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారని, వారిది అహంకార ధోరణి అనాలా, సిగ్గులేనితనం అనాలా అని మండిపడ్డారు. చంద్రబాబును హంతకుడు అందామా, అంతకంటే దారుణమని అందామా అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి. రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి చెడిపోయాయి, ఏ స్థాయికి దిగజారిపోయాయి అంటే అవ్వా తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార ధోరణితో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు, మొన్ననే చూసా టీవీలో, రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు. వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు. ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే గత కొద్ది రోజులుగానే, నిన్న ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదం ఏదైనా ఉంది అంటే అది అందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడును, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, నీ హయాంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా. పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, సర్టిఫికెట్ కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే గాని, వివక్ష లేనిదే గాని ఏ ఒక్క పేదవాడికి అందే పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా. మరి ఆ జన్మభూమి కమిటీలు, మీరు పెట్టుకున్న జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పనిచేస్తా ఉన్నాయి, ఏ మాదిరిగా పనిచేశాయి? ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పనిచేస్తా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కార్యక్రమం జరుగుతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సీఎం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని, ఇలా చేయడం ఆయనకు అలవాటుగా మారిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు మళ్లీ శవ రాజకీయాలు చేస్తూ ముసలి వారిని చంపేస్తున్నారని ఆరోపించారు. 2019లో శవ రాజకీయాలు చేసి గెలిచారని విమర్శించారు. మీరప్పుడు నమ్మల, రాష్ట్రం విడిపోయింది, నీకు అనుభవం లేదు. చంద్రబాబు నాయుడు అయితేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశాడు. మళ్ళీ రాష్ట్రం కోసం ఆయన తప్ప మాకెవ్వరూ వద్దని ఆ రోజు ఓట్లేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2019 వచ్చింది,
మళ్ళా శవ రాజకీయం పైకొచ్చింది. ముందు కోడికత్తి డ్రామా, ఆ తర్వాత బాబాయ్ గొడ్డలి వేటు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చెప్పు, ఊకిండి బాబాయ్, ఊకిండి బాబాయ్, ఊకిండి బాబాయ్. మీకందరూ తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుసు అంటే చేలు పైకి ఎత్తండి. 2019లో శవ రాజకీయం చేసి మా నాన్న చనిపోయాడు, ఉన్న ఒక బాబాయిని కూడా చంపేశారని చెప్పాడా లేదా? నారాసుర రక్త చరిత్రని చెప్పాడా లేదా? దుర్మార్గుడు. ఎన్నికలైనాయి, ఇప్పుడు వాళ్ళ చెల్లి అడుగుతా ఉంది, అడిగిందా లేదా? రక్తంతో మునిగిపోయినటువంటి వైసీపీకి ఓటేయిద్దని చెప్పిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పాలా లేదా? హత్యలు చేసేవాళ్ళు మీకు కావాలా? శవ రాజకీయాలు చేసేవాళ్ళు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 2019 అయిపోయినాక 24 వచ్చింది, మళ్ళా శవాల కోసం ఎదుగుతా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళలో వృద్ధులకి, వితంతువులకి అందరికీ పింఛన్లు ఇచ్చినది ఏ పార్టీ? మొట్టమొదటిసారిగా 35 రూపాయల పింఛన్తో ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. 2014లో ఆర్థిక ఇబ్బందులున్నా 200 రూపాయలు 2000 చేసిన పార్టీ ఏ పార్టీ అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రెట్లు పెంచానా లేదా? పింఛన్లు పెంచానా లేదా? ప్రాంప్ట్ గా ఇచ్చామా లేదా? దుర్మార్గుడు వచ్చి 1000 రూపాయలు ఇచ్చాడు. నేను ఉండుంటే మొదటి నెలలో 1000 రూపాయలు పెంచేవాడిని, 250 పెంచుకుంటూ పోతానని ముక్కుతూ మూలుగుతూ మొన్న 3000 చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు? మీరు చెప్పండి. 1000 రూపాయలు ఇచ్చి 1,00,000 సార్లు చెప్పాడు ఇంటింటికి పోయి, అవునా కాదా? అబద్ధాలు కూడా చెప్పాడు, నేను ఇవ్వలేదంట 2000, ఈయన ఇచ్చాడంట. అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి. తమ్ముళ్ళు నిన్న చూడండి, వాలంటీర్ వ్యవస్థ ఉంది. నేను వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఒక రాజకీయ పార్టీకి పనిచేస్తే మీ దగ్గర వసూలు చేసిన ట్యాక్సెస్ తో జీతాలు తీసుకుని 5,000 తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, హత్య రాజకీయాలకు ముగింపు పలకాలన్నా సీఎం జగన్ ను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే మళ్లీ వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులను కాపాడేందుకే ముఖ్యమంత్రి పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు. రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో అయిపోయేది. ఇలా ఒక్కటంటే ఒక్కటికి కూడా అభివృద్ధికి నోచుకోలేదు మన రాష్ట్రం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప పార్లమెంటుకు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో, మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంపీ టికెట్, కడప పార్లమెంట్ సీటు మళ్ళీ వాళ్ళకే ఇచ్చారు జగనన్న గారు. అంటే ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు. ఓట్లేసింది ఎందుకు? పోలవరం ప్రాజెక్టు కడతారని. ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు? రాజధాని కడతారని. కానీ ఆ అధికారాన్ని, ఆ పదవిని ఈ రోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు. అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి? ఇది దుర్మార్గం కాకపోతే ఇక ఏమిటి? ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. మళ్ళీ హంతకులు గెలవకూడదని, మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్ళకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకవైపు
ఒకవైపు నేను రాజశేఖర రెడ్డి బిడ్డనున్నాను, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డిని హత్య చేసిన అవినాష్ రెడ్డి ఉన్నారు. ఎవరిని ఎంచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఒకవైపు న్యాయం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు అధికారాన్ని వాడుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఒకవైపు ధర్మం కోసం నిలబడ్డ నేనున్నాను, ఇంకోవైపు డబ్బుతో అధికారం పొందాలనుకుంటున్న అవినాష్ రెడ్డి ఉన్నాడు. ఎవరిని గెలిపిస్తారో నిర్ణేతలు మీరే. ఒక్కసారి ఆలోచన చేయండి. న్యాయం అన్నది గెలవాలి అంటే ప్రజలు దాని పక్షాన్ని నిలబడాలి. మీ భవిష్యత్తు బాగుండాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు కట్టుకోవాలన్నా, మనం ఏ ఇతర ప్రాజెక్ట్ అయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చూడండి ఎలా ఉంది దాని పరిస్థితి. పథకాలు శంకుస్థాపనలు చేసే ప్రాజెక్ట్ గా తయారైంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఈ పాటికి కడప స్టీల్ ఫ్యాక్టరీ అయిపోయేది కదా. వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగనన్న గారిని, అవినాష్ రెడ్డి గారిని ఓడించాల్సిన అవసరం ఉంది. మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని, రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న నన్ను ఆశీర్వదించండి. అలాగే బద్వేల్ నియోజకవర్గం జ్యోతమ్మ స్థానికురాలు, మీ దగ్గర ఉండే మనిషి, మీకు సేవ చేయాలనుకుంటున్న మనిషి, ఆశీర్వదించాలని, గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. 22 మంది ఐపీఎస్ అధికారులపై నిరాధార ఆరోపణలతో ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినందుకు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని జైల్లో వేయాలని మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. 22 మంది ఐపీఎస్లను బదిలీ చేయాలంటూ ఆమె సిఈసికి ఆదేశాలనివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. వారి స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా పురంధేశ్వరి సిఫార్సు చేశారని, ఆమె ఏ హోదాలో ఈ సిఫార్సు చేస్తారని ఆయన నిలదీశారు. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడటం కోసం పురంధేశ్వరి బరి తెగింపు రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల మీద ఈవిడ ఈ నిందారోపణలు, తప్పుడు ఆరోపణలు ఇవాళ సంధించినటువంటి పరిస్థితి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ గా ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీలో నికార్స్ అయినటువంటి నాయకులందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి విడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా బీజేపీలో మొత్తం నింపేసింది. ఇవాళ ఎవడయ్యా పోటీ చేస్తున్నాడు? 1980 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఉద్భవిస్తే ఇది 2024. అంటే ఈ 44 ఏళ్లు భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నాడు లేదా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యుడిగా ప్రారంభమై ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ జెండా మోస్తున్నటువంటి ఎవడన్నా పోటీ చేస్తున్న వాళ్ళు ఒక్కడన్నా ఉన్నాడా? ఇవాళ 6 పార్లమెంట్లు 10 అసెంబ్లీలు తీసుకున్నారు భారతీయ జనతా పార్టీ. ఈ బలం ఉందా లేదా? ఎందుకు ఇన్ని సీట్లు ఇచ్చాడు చంద్రబాబు అనేది తర్వాత మాట్లాడుకుందాం. మీకు నాకు తెలుసా కిటికీ ఏంటనేది. భారతీయ జనతా పార్టీకి ఇన్ని సీట్లు అంటే 24% బలం ఉన్నటువంటి కాపుల సంఖ్య ఉన్నటువంటి కాపులందరికీ నేనే తురుపు ముక్కనని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఎన్ని టికెట్లు? 2 పార్లమెంట్లు. భారతీయ జనతా పార్టీకి 6 పార్లమెంట్లు. సరే ఎందుకు ఇచ్చాడు? మీకు తెలుసు, నాకు తెలుసు, విలేకరులకు తెలుసు. భారతీయ జనతా పార్టీకి బలం ఉందా లేదా, ఓట్లు ఉన్నాయా లేవా అనేది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ వదిన గారు వచ్చి, చంద్రబాబు నాయుడు వదిన గారు, మాకు కాదు, చంద్రబాబు నాయుడు గారు వదిన గారు వచ్చి ఈ భారతీయ జనతా పార్టీ నికాల్సిగా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఇళ్లలో కూర్చోబెట్టి ఇవాళ
ఈ ఎలక్షన్ టికెట్లు ఎవరికి ఇచ్చిందో ఒకసారి మీరు చూశారు. మొత్తం నింపేసింది ఆవిడ. ఎటా అయిపోయిందండి, వెనకటికి మనకి పాఠాలను చదువుకునేవాళ్ళం. చీమలు పెట్టిన పుట్టలు పాములు పాలైనట్లుగా ఈ స్వయం సేవకులందరూ పెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ టీడీపీ నుంచి వచ్చినటువంటి ఈ దొంగల పాలైపోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇవాళ దేశంలో దొంగలు పడ్డారో లేదే కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రం తెలుగుదేశం పార్టీ దొంగలు పడ్డారనేది మీరు గమనించుకోవాల్సిన, ఢిల్లీ వాళ్ళందరినీ కూడా గమనించుకోమని చెప్తున్నాను. ఇవాళ రామోజీరావు ఏదైతే రామోజీరావు చట్ట వ్యతిరేకంగా ఆర్థిక అక్రమాలు చేసి తప్పుడు పనులు చేశాడో, ఆయన చేసినటువంటి తప్పుల్ని పాపాలని లేదా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి జనం సొమ్ము లూటీ చేసినటువంటి పాపాలకు కానీ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పొలం బాటలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇవాళ కరీంనగర్ జిల్లా ముగ్దుంపూర్లో ఎండిన పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులతో మాట్లాడారు. బీఆర్ఎస్ రైతులకు అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం సిరిసిల్లలో ఎండిన పంటలు, సబాష్ పల్లి వద్ద కేసీఆర్ మిడ్ మానేరు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. నీళ్ళు మునుపునాడు ఇప్పుడు మన కాళేశ్వరం నీళ్ళు ఎక్కువైతే మాకు నారాయణపూర్ నిండితే మాకు వచ్చేది సార్. గ్రామాలన్నీ 100 ఎకరాల చొప్పున ఎండిపోయినాయి. అదేవిధంగా మన కొత్తపల్లి నాలుగు చెట్లు ఉన్నాయి సార్. నాగూరు, గోపాల్పూర్, తిరుమల, అన్ని కూడా ఎండాకాలం కూడా మన ప్రభుత్వం ఈ 2 నెలల దృష్టి పెట్టగా రైతులకు చాలా ఇబ్బంది మన డిఐటీ చెరువు చెరువు నీళ్ళు రెండింటితో మంచి సెషన్ 10 సంవత్సరాలు అసలు ఎలాంటి ఇబ్బంది లేదు సార్. దానికోసం మీరు రెడీ ఉండండి. మంచి మాట దానికోసం రెడీ ఉండాలి. ధైర్యం చేయద్దు. వచ్చేదాపక ఏం చేద్దామంటే 15 మందికి చెట్టు కట్టేసి అర్థమైంది కదా. ఇంత కాదు 2 నెలల మనం చేద్దామి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ధైర్యంగా ఉంది, ఒకటి ఉంది, పోరాటం చేయాలి. రైట్, ఆ పని మీద ఉండండి దయచేసి. వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు ఈ నెల 6వ తేదీన ప్రకాశం బ్యారేజ్ నుండి ఏలూరు కాలువ ద్వారా నీటిని విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. ఈ నెల 8 నుండి 18వ తేదీ వరకు 10 రోజుల పాటు నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు.
దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడాకే మేనిఫెస్టోను రూపొందించామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసేవారికి, కాపాడేవారికి మధ్య జరుగుతున్నాయి. భారతదేశం 4 పెద్ద కార్పొరేట్ సంస్థలదే కాదు, వ్యాపారస్తుల మధ్య పారదర్శక పోటీ ఉండేలా చూస్తామని తెలిపారు. ये समझना होगा कि हिंदुस्तान के राजनीतिक स्ट्रक्चर में हो क्या रहा है। आरएसएस ने और बीजेपी ने और खासतौर से नरेंद्र मोदी जी ने जो स्ट्रैटेजी बनाई है उसका फाउंडेशन क्या है, उसकी नींव क्या है, सबसे पहले यह समझना है। नरेंद्र मोदी जी ने जैसे अदानी जी की मोनोपोली है पोर्ट्स पर, इंफ्रास्ट्रक्चर पर, डिफेंस में, वैसे नरेंद्र मोदी जी ने पॉलिटिकल फाइनेंस की मोनोपोली बनाई है। कैसे बनाई है? ईडी, सीबीआई, इनकम टैक्स डिपार्टमेंट का प्रयोग करके। अगर आप बॉन्ड स्कीम्स को देखें तो उसमें साफ दिख जाता है कि नरेंद्र मोदी जी ने, बीजेपी ने एक प्रकार से पॉलिटिकल फंडिंग एक्सटॉर्शन से, धमकी से, प्रेशर से बनाई है। खड़गे जी ने कहा जो भी भ्रष्ट हैं वो सब बीजेपी में जा रहे हैं। उसका कारण है क्योंकि नरेंद्र मोदी जी चाहते हैं कि पॉलिटिकल फाइनेंस की मोनोपोली उनके हाथों में हो। अब हमारे बैंक अकाउंट बंद कर दिए, हमारे पास ओरिजिनल रास्ता जो था वही हमारा रास्ता है। हम जनता के साथ जाकर मिलकर उनके लिए लड़ते हैं। ये जो मैनिफेस्टो बना है, ये मैनिफेस्टो कांग्रेस पार्टी ने नहीं बनाया है। ये मैनिफेस्टो हिंदुस्तान की जनता ने बनाया है। हमने सिर्फ इसको लिखा है, ठीक है, और हमने सिर्फ इसको लिखा है। जो किसानों ने हमें बताया, खारगे जी को बताया, मुझे बताया, बाकी नेताओं को बताया, वो हमने लिखा है। चाहे वो रोजगार की बात हो, चाहे वो कॉन्ट्रैक्ट लेबर की बात हो, हजारों लोगों से बात करके हमने ये हिंदुस्तान की आवाज है, ये लिखी है। मगर जो राजनीति में आज हो रहा है वो क्लियर है कि सब पार्टीज को नरेंद्र मोदी, ईडी, सीबीआई, इन इंस्टीट्यूशंस को कैप्चर करके फाइनेंशियली मोनोपोली बना रहे हैं अपनी। और चुनाव के बाद रियलिटी है कि ये जो फाइनेंशियल मोनोपोली बड़ी इंटरेस्टिंग चीज है, क्योंकि सारा इंफॉर्मेशन, सारा का सारा इंफॉर्मेशन, किससे एक्सटॉर्शन किया है, किसको कॉन्ट्रैक्ट दिया है, कॉन्ट्रैक्ट देने के बाद उसने कितना पैसा दिया है, वो पूरी ब्लूप्रिंट, पूरी की पूरी ब्लूप्रिंट इलेक्टोरल बॉन्ड्स में लिखी हुई है। तो नरेंद्र मोदी जी ने आज नहीं तो कल ऑपोजिशन को पूरी चार्जशीट, प्रूफ शीट इलेक्टोरल बॉन्ड्स के थ्रू पकड़ा दी है। तो इसीलिए थोड़ा टेरर हो रहा है उनको, इसीलिए नंबर निकला है 400 पार। इसलिए ये महाराष्ट्र में हमारे नेता ले जा रहे हैं, हरियाणा में सब जगह हमारे नेता ले जा रहे हैं, क्योंकि उनको लग रहा है कि भैया अगर 400 पार नहीं 180 हो गई, 160 हो गई, 140 हो गई तो नैया पार हो जाएगी। थैंक यू।
ఢిల్లీ మంత్రి అతిషికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీలో చేరాలని లేదంటే ఈడీని ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు వ్యక్తులు తనను సంప్రదించారని అతిషి ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. అతిషి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఈసీ తాజాగా స్పందించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం అతిషికి నోటీసులు పంపింది. ఏప్రిల్ 8 మధ్యాహ్నం 12 గంటలలోపు నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. इलेक्शन कमीशन ऑफ इंडिया ने मेरी एक प्रेस कॉन्फ्रेंस पर मुझे नोटिस भेजा। ये भारतीय जनता पार्टी की 4 अप्रैल की एक शिकायत पर आधारित है। तो 4 अप्रैल को भारतीय जनता पार्टी शिकायत करती है। 5 अप्रैल को 11:15 पर सभी न्यूज चैनल्स पर फ्लैश होता है कि इलेक्शन कमीशन ऑफ इंडिया ने आम आदमी पार्टी की नेता आतिशी को नोटिस भेजा। हर चैनल पे ये न्यूज चलने के बाद 11:15 पर ये न्यूज टीवी पर चलती है और उसके आधा घंटा बाद 11:45 पर मुझे एक्चुअली नोटिस मिलता है। नोटिस मुझे ईमेल किया जाता है। इसका मतलब इलेक्शन कमीशन ऑफ इंडिया के नोटिस की खबर पहले भारतीय जनता पार्टी मीडिया में प्लांट करती है, उसके बाद इलेक्शन कमीशन ऑफ इंडिया नोटिस देती है। आज मैं इस देश की इलेक्शन कमीशन से पूछना चाहती हूं, क्या आप भारतीय जनता पार्टी का एक अनुषांगिक संगठन बन गए हैं? जब इन्फोर्समेंट डायरेक्टोरेट मॉडल कोड ऑफ कंडक्ट लगने के बाद एक सिटिंग चीफ मिनिस्टर, एक ऑपोजिशन के प्रमुख चेहरे, देश की 6 नेशनल पार्टीज में से एक के नेशनल कन्वीनर को गिरफ्तार करती है, तो क्या इलेक्शन कमीशन ईडी को नोटिस भेजती है? जब इनकम टैक्स डिपार्टमेंट देश की एक बड़ी ऑपोजिशन पार्टी कांग्रेस पार्टी का बैंक अकाउंट सील करती है, तो क्या इलेक्शन कमीशन इनकम टैक्स डिपार्टमेंट को नोटिस भेजती है? जब इनकम टैक्स डिपार्टमेंट सीपीआई सीपीएम को बरसों पुरानी उनकी फाइलिंग के बारे में, उनकी रिटर्न्स के बारे में, चुनाव की घोषणा के बाद नोटिस भेजती है, तो क्या इलेक्शन कमीशन केंद्र सरकार की इनकम टैक्स डिपार्टमेंट को नोटिस भेजती है? इलेक्शन कमीशन ऑफ इंडिया की आंखों के सामने केंद्र सरकार, भारतीय जनता पार्टी शासित केंद्र सरकार सीबीआई का, ईडी का, इनकम टैक्स डिपार्टमेंट का खुलेआम मिसयूज कर रही है इलेक्शन से पहले। इलेक्शन कमीशन ऑफ इंडिया विपक्ष की जहां पे सरकारें हैं वहां पे चीफ सेक्रेटरी बदल देती है, होम सेक्रेटरी बदल देती है, डीजीपी पुलिस बदल देती है, लेकिन जब विपक्ष के नेता, इंडिया गठबंधन के नेता इलेक्शन कमीशन के पास जाते हैं और ये डिमांड करते हैं कि चुनाव तक इंटरिम तौर पर इनकम टैक्स डिपार्टमेंट, सीबीआई, ईडी के डायरेक्टर्स को बदला जाए, तो इलेक्शन कमीशन कुछ नहीं करता। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు దుర్మార్గం వల్లే ఇవాళ రాష్ట్రంలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. జగన్ మళ్లీ శవరాజకీయాలు చేస్తూ ముసలివారిని జగన్ చంపేస్తున్నారు. హత్య రాజకీయాలకు ముగింపు పలకాలి అంటే సీఎం జగన్ ను ఓడించాలి. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.